నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరారు. 300 కార్లతో 4000 మందితో నెక్లెస్ రోడ్డు నుండి మునుగోడుకు తరలి వెళ్లారు. మార్గ మధ్యలో నాగోలులో V3 న్యూస్ రిపోర్టర్తో మాట మంతి. హలో సార్, ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్లు వచ్చాయి. సో అంటే కావాల్సుకొని కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రాజీనామా చేశారా, లేకపోతే దానిపైన ఇంకేమైనా ప్రత్యేకించి పర్సనల్ రీజన్స్ ఎజెండా ఏముందో మాకు తెలియదు. మా ఎజెండా మాత్రం తెలంగాణ సంక్షేమము, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాలు. చాలామంది రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరు లాభాలు పొందిన వారు ఉన్నారు. కాబట్టి అందుకనే ఈరోజు అభినందన సభ పెట్టుకోవడం జరిగింది. మరి ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఎందుకంటే చేసిన సంక్షేమ ఫలాలు పొందిన వారితో ఆశీర్వాదం తీసుకోవడము అది శ్రేయస్సు. కాబట్టి అందుకనే ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి అభినందన సభ పెట్టారు. తప్పకుండా ఈ అభినందన సభ విజయవంతం అవుతుంది. అదేవిధంగా ఈ అభినందన సభలో ముఖ్యమంత్రి గారు ఒక మంచి సందేశం ఇస్తాడు. రాబోయేటువంటి రోజులు మునుగోడులో ఏ దురుద్దేశంతోనైతే వాళ్ళు ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నారో వాళ్ళకి సరైనటువంటి జవాబు ముఖ్యమంత్రి గారు రేపు. ఓకే, అంటే మన పార్టీ తరఫు నుంచి, అంటే టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎవరిని అభ్యర్థిగా పెడుతున్నారు? అది ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, ఇంకా డిక్లేర్ కాలేదు. ఓకే సార్, కేసీఆర్ గారు చాలా వరకు ప్రజలకి చాలా సంక్షేమాలు పెట్టారు. సో ఇంకా ఏమైనా పబ్లిక్ కోసం ఇంకా ఏమైనా చేయదలుచుకుంటున్నారా? ఒకసారి నిరంతరం ముఖ్యమంత్రి గారు ఒక స్కీమ్ ఇచ్చాం కదా అని కూర్చోరు. నిరంతరం ఇంకా కొత్త స్కీమ్లు ఏమి ఇవ్వాలి, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల మనోభావానికి అనుగుణంగానే ఆయన ప్లానింగ్ ఉంటుంది తప్ప ఏదో ఈ స్కీమ్ ఇచ్చేసాం కదా మనము ఇది చాలు అనుకోడు. ఇంకా ఏమి ఇవ్వాలి, ఇంకా ఏమి ఇవ్వాలని నిరంతరం ఏదో ఒక స్కీమ్, కొత్త స్కీమ్ గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి గారు గొప్పతనం. అంటే ఇప్పుడు ఉద్యోగాల గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్. అంటే మన తెలంగాణ వచ్చిన కాంచి తెలంగాణలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పటి వరకు 1 లక్ష కాదు, 2,000 కూడా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం వేయలేదు. ముందు వాళ్ళు ఇస్తామన్నటువంటి వాగ్దానం, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి వాగ్దానాన్ని ముందు నెరవేర్చమనండి. మా ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రభుత్వం, ప్రజా శ్రేయస్సు ప్రభుత్వం, నిరంతరం ప్రజల గురించి కృషి చేసే ప్రభుత్వం. కేసీఆర్ గారి మరి ఈరోజు తెలంగాణ ప్రజల గుండెలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చాలా చేశారు సార్. పబ్లిక్కి చాలా అంటే చాలా, తెలంగాణని చాలా డెవలప్మెంట్ చేశారు. దాంట్లో ఎలాంటి అబద్ధం ఏం లేదు. బట్ ఇంకా కూడా అభివృద్ధి చేసి రోడ్లు అన్ని మీరు చూస్తా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఎప్పుడన్నా ఇది ఆలోచించామా? ఈ రోడ్డు ఇంత పెద్దగా ఉంటాయి అనుకున్న నాగోలు ఇట్లా ఉండేదా? నాగోలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద, మీరు 9-10 సంవత్సరాల కింద తీసుకోండి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు మీరు మా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు అభివృద్ధి జరగలేదు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ సిటీలో ఎప్పుడు జరగలేదు. ఓకే సార్, మధ్యంతర ఎలక్షన్లో తప్పకుండా మునుగోడులో మనకు టీఆర్ఎస్ రావాలని చెప్పి పార్టీ గెలుస్తుంది.